ఇక ఎస్సీ వర్గీకరణతో పాటు మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి మాదిగ అమరుల త్యాగాలే ప్రధాన కారణమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మాదిగ అమరవీరుల శ్మశాన దినోత్సవం సందర్భంగా విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ గతంలో జరిగినా ఇప్పుడు అమల్లోకి వచ్చినా అందుకు కారకులు అమరవీరులే. వారి త్యాగాల వల్లే ఉద్యమం నిలబడింది, హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. వర్గీకరణ సాధించడం అంటే ఇది మాదిగా అమరుల వెళ్ళమే త్యాగ ఫలితంగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అందుకోసమే చనిపోయిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వంపై కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ మేరకే ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుంచి 5 లక్షలు కూడా ఇప్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అమరులకు ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేసినాము. ఒక ఇల్లు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఇలా వర్గీకరణ జరిగిందంటే అది అమరుల త్యాగ ఫలితమే. మరి అట్లాంటి అమరులను స్మరించుకోవడమే మా ఎంఆర్పీఎస్ మాదిగలు అందరూ ఊరున గ్రామాన ఇవాళ మాదిగలను స్మరించుకుంటున్నారు. ఇలా వాళ్ళే లేకపోతే ఈ వర్గీకరణ జరగపోవు. అందుకే వాళ్ళ త్యాగాలే ముఖ్యమనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళను ఇవాళ మేము స్మరించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా అమరుల కుటుంబాలకు ఎట్లాంటి హాని జరిగిన ఇప్పటికే దాదాపు మేము అంత ఏవైతే 14 మంది అమరులు చనిపోయారో ఆ కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. మొదట టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చనిపోయిన కుటుంబాల ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని గుర్తించి అధికారికంగా కూడా మేము కొంత అమౌంట్ ఇప్పించడం జరిగింది. తర్వాత మళ్ళీ వర్గీకరణ జరిగినాక కూడా ఆ కుటుంబాలను పిలిచి కూడా మేము మా ఎంఆర్పీఎస్ డిమాండ్ మేరకు కూడా వాళ్ళని గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. ఇంతటితో ఆగకుండా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని